హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి 12వ పీఆర్సీపై కూడా నిర్ణయము, పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలి. పెన్షనర్లకు మధ్యంతర భృతిని 30% ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని పెన్షనర్ల సంఘ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్దన్ రావు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో పట్టణంలోని లక్ష్మీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ధ్యానం లక్ష్మణరావు గారు అధ్యక్షతన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ నియమించి ఏడాది దాటిపోయిందని, ఇంతవరకు కూడా మధ్యంతర భృతి ప్రకటించకపోవడం దారుణమన్నారు. తక్షణమే 30%తో ప్రకటించాలి అని కూడా ఈ మేరకు ఆయన డిమాండ్ చేశారు. సంఘ గౌరవాధ్యక్షుడు బొడ్డేపల్లి మోహన్ రావు గారు మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్లు మార్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు అన్నారు. ఇక అనంతరం సంఘ కోశాధికారి హెచ్వి సత్యనారాయణ ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘ నాయకులు ఎన్ చంద్రశేఖరరావు గారు, ఆర్ సత్యనారాయణ, కె షణ్ముఖ్ తదితరులు అయితే పాల్గొన్నారన్నమాట. సో మొత్తానికి 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి అని చెప్పేసి, నియమించాలని చెప్పేసి కోరడం జరిగిందండి. సో ఏడాది దాటిపోయిన సందర్భంగా ఈ 12వ పీఆర్సీ నియమించి ఏడాది దాటిపోయింది. ఇంతవరకు మధ్యంతర భృతి కూడా ప్రకటించకపోవడం దారుణమని అయితే అన్నారు. తక్షణమే 30%తో అయినా కూడా మధ్యంతర భృతిని ప్రకటించాలి అని అయితే కోరడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే ఇంకా మనకు ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ఉద్యోగ పెన్షన్ ఉద్దేశించి ప్రకటన అయితే చేయబోతున్నారని తాజా సమాచారం.